బీఆర్ఎస్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అది భారత రాష్ట్ర సమితి కాదు, దెయ్యాల రాజ్య సమితి అన్నారు. కొరివి దెయ్యాలను తరిమికొట్టే బాధ్యత తాను తీసుకుంటారని అన్నారు. బంగారు తెలంగాణ ముసుగులో 10 ఏళ్లు దోచుకున్నారని సీఎం మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సభలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ మీద విరుచుకుపడ్డారు. అది భారత రాష్ట్ర సమితి కాదు, దయ్యాల రాజ్య సమితి అన్నారు. బంగారు తెలంగాణ ముసుగులో 10 ఏళ్లు దోచుకుని రాష్ట్రాన్ని రావణ కష్టంలా మార్చారని మండిపడ్డారు. మా పార్టీలో దయ్యాలు చేరనే సొంతింటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఒక్క నోటీస్ ఇస్తేనే కేసీఆర్ ఆగమవుతున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమైనా దేవుడా అని ప్రశ్నించారు. సర్కార్పై ఎదురుదాడి మాని పార్టీలో ఉన్న దయ్యాల సంగతి చూసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్లలో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు కొరివి దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. యాదగిరిగుట్టకు చేసిన అపచారానికి బీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజే కింద పడి ఆసుపత్రిలో చేరారని విమర్శించారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ యాదగిరిగుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరికి మెక్కినరో ఇవాళ మీకు అందరికీ తెలుసు. నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు, దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు. కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. తనను జైల్లో పెట్టిన వాళ్లను పడగొట్టాలన్న లక్ష్యం నెరవేరిందని, ఇప్పుడు ప్రజల కోసమే పనిచేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనం ఆశీర్వాదం ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు. టీటీడీ బోర్డు మాదిరిగా తెలంగాణలోనూ వైటీడీ ఏర్పాటు చేశామని, యాదగిరిగుట్టలోని విద్యా సంస్థలను వర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని అన్నారు.